ఇందులో ఇంకా కడెం, తెలంగాణలో ఉండే కడెం ప్రాజెక్ట్ అదేనా? సరే, అదైనా కాకపోయినా నేను అదే భావించాను. ఇందులో ఈ కడెం అనేది సరే అనేక రకాలైన అర్థాలు, అనేక రకాలైన ప్రతీకలు నేను తీసుకోవచ్చు. ఏ ఒంటి చెమట చుక్కనో, ఏ కంటి భాష్మధారవో మా అరుగు అత్తరుగా మారి అమృత సిరులు కురిపించిన. ఎట్లా సత్యం వచ్చిందో చెప్తున్నాడు. ఆ మంజీరా నదిని గురించి దాశరథి అన్నటువంటి మాటలు మనకు గుర్తొస్తున్నాయి. నీవు పారిన నేల నిత్యహరితము, నీవు జారిన చేల నిండు జీవము, ఆ శివుని జటము నుండి తటాలను తరలి వచ్చి భాగీరథిని పోలి మదిదోచి మమ్మల్ని మంత్రముగ్ధులను చేశావు అని చెప్తూ కాలువతో పొలాలను చేరి వరి పంటను విరివిగా ప్రసవించి కర్షకుల కరములకు స్వర్ణ కడెము అయినావు. కడకు గోదావరిలో లయమై పునర్జన్మ పొందావు. కాళేశ్వరం రాకముందు కడెం ప్రాజెక్టు యొక్క ఆగత్యం చాలా ఉంది. ఇప్పటికీ కూడా కడెం ప్రాజెక్టు వల్ల సస్యవంతమవుతున్నటువంటి ప్రదేశాలు చాలా ఉన్నాయి. కాబట్టి దాని యొక్క గొప్పతనాన్ని, అది చేస్తున్నటువంటి సేవను ఈ కవితలో వీరు చెప్తున్నారు. ఈ